ఇది ఒక కేసు గురించి కాదు, ఒక వ్యవస్థ గురించి కాదు, ఒక చిన్నారి కన్నీటి గురించి కాదు, అధికార పీఠాల మీద కూర్చున్న వారి మౌనం గురించి. బేటీ బచావ్ అని గోడల మీద రాసే అక్షరాలు వాస్తవంలో అధికారంలో ఉన్న బేటాలను కాపాడే కవచాల్లా ఎలా మారుతున్నాయి? వెస్ట్ బెంగాల్లో ఒక దారుణం జరిగినప్పుడు ఆ బాధితురాల తల్లికి అండగా నిలబడి ఆమెకేకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవపదమైన స్థానాన్ని కల్పించిన నరేంద్ర మోదీ గారిని మనం చూసాం. ఆడబిడ్డల రక్షణ కోసం నేనున్నాను అని గర్జించిన గొంతును మనం విన్నాం. కానీ అదే నరేంద్ర మోదీ గారు మే 10వ తేదీన హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకవైపు సిటీలో పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని, ఆ నిందితుడు మరెవరో కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడేనని ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీస్ రికార్డులలో నిందితుడు అజ్ఞానంలో ఉన్నాడు, అంటే అబ్స్కాండింగ్ లో ఉన్నాడు అని రాశారు. కానీ విచిత్రం చూడండి, కొడుకు అజ్ఞాతంలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే ఆ నిందితుడు తండ్రి మాత్రం సాక్షాత్ ప్రధానమంత్రి పక్కన కూర్చొని ఫోటోలకు చిరునవ్వులు చిందిస్తున్నారు. బెంగాల్లో బాధితురాల తల్లికి టికెట్ ఇచ్చి నారీ శక్తి నినాదం తెలంగాణకి వచ్చేసరికి నిందితుడి తండ్రిని పక్కన కూర్చోబెట్టుకునే పుత్ర వాత్సల్యంగా ఎలా మారిపోయింది? ఒకవైపు మైకుల్లో నారీ శక్తి గురించి ప్రసంగాలు దంచుకొడుతుంటే మరోవైపు అదే వేదికపై పోక్సో కేసులు ఎదుర్కొంటున్న నిందితుడు తండ్రి అంత ధైర్యంగా ఎలా కూర్చోగలిగారు? ప్రధాని పక్కనుంటే చట్టం తన పని తాను చేయడం ఆపేస్తుందా, లేక ఆ వేదిక చట్టం నుంచి తప్పించుకోవడానికి ఒక సేఫ్ జోన్ లా మారిపోయిందా? బెంగాల్లో ఒక నీతి, తెలంగాణలో మరో నీతి. అధికారం తన బేటాలను కాపాడుకోవడానికి వాడుకునే కవచమా? దేశం సమాధానం కోరుకుంటుంది. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం మన దేశంలో పోక్సో కేసులో కన్విక్షన్ రేట్ కేవలం 32% మాత్రమే. అంటే 100 మంది నేరస్తులు ఉంటే 48 మంది బయట తిరుగుతున్నారు. అందులో రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఉంటే ఆ శాతం ఇంకా పడిపోతుంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ద మర్డర్ ఆఫ్ జస్టిస్. మే 10న జరిగిన ఆ ఘటనపై జాతీయ మీడియా మౌనం వహించింది. ఎందుకు? అక్కడ ఉన్నది అధికార పార్టీ మనిషి కాబట్ట? ప్రతిపక్షాలు ట్వీట్లకు పరిమితం అయిపోతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో బాధితురాల కుటుంబానికి అందుతుంది ఏమిటి? బెదిరింపులు. డబ్బు తీసుకో, కేసు విత్డ్రా చేసుకో, లేదంటే మీ నాన్న ఉద్యోగం పోతుంది. ఇది మనం సినిమాల్లో చూసే డైలాగులు కావు, ఆ చిన్నారి తల్లిదండ్రులు వింటున్న హెచ్చరికలు. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి చట్టానికి కళ్ళు కనిపించడం లేదా, లేక చట్టం చేతులు ఢిల్లీ వరకు వెళ్ళలేక ఆగిపోతున్నాయా? మేము ఈరోజు వ్యవస్థలో కుళ్ళిపోయిన భాగాలను కోసి చూపిస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద చట్టం తన పవర్ చూపిస్తుందా, లేక ఢిల్లీ బడా సాబుల ముందు మోకరిల్లుతుందా? మనం గమనించాల్సింది ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారి బేటాలకు చట్టం చుట్టమైపోతున్నారు. ఒకవేళ ఆ నిందితుడు ఒక సామాన్య ఆటో డ్రైవరో లేక క్లర్కో అయి ఉంటే ఈ పార్టీకి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడు. కానీ ఇక్కడ మినిస్టర్ ట్యాగ్ ఒక ఇమ్యూనిటీ షీల్డ్లా పనిచేస్తుంది. ఆలోచించండి, రేపు ఇదే పరిస్థితి మీ ఇంట్లో జరిగితే మీరు ఎవరిని అడుగుతారు? న్యాయాన్నా లేక నాయకున్నా? మే 10 తేదీన జరిగిన ఆ తప్పుకి ప్రాయశ్చితం ఎప్పుడు జరుగుతుంది? చట్టం తన యజమానుల బానిసగా మారినంత కాలం ఏ బేటీకి రక్షణ ఉండదు. మే 10 తేదీ తెలంగాణ చరిత్రలో ఒక విచిత్రమైన రోజు. ఒకే రాష్ట్రం, ఒకే చట్టం, కానీ 2 వేరే తీర్పులు. పోలీస్ రికార్డులలో నిందితుడు అబ్స్కాండింగ్ అంటే అజ్ఞాతంలో ఉన్నాడని రాసి ఉంది. కానీ అదే సమయంలో ఆ నిందితుడు తండ్రి సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆ చిరునవ్వు వెనుక ఉన్న ధైర్యం ఏమిటి? అధికారం అండ ఉంటే చట్టం గడప దాటలేదా? ప్రధాని వేదిక మీద ఉంటే రాజ్యాంగం పనిచేయదా? మే 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ గారు సభ మొదలైంది. వేదికపై కేంద్ర మంత్రి గారు ప్రధాని పక్కనే ఉన్నారు. అదే సమయంలో సిటీలో ఒక పోలీస్ స్టేషన్ లో మంత్రి కొడుకుపై పోక్సో కేసు విచారణలో ఉంది. పోలీసులు కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో నిందితుడు దొరకడం లేదని చెప్పారు. ఇక్కడ కామన్ సెన్స్ తో ఆలోచించండి. కొడుకు ఎక్కడున్నాడో తండ్రికి తెలీదా, లేక తండ్రి పక్కన ప్రధాని ఉన్నాడు కాబట్టి పోలీసులు అడగడానికి భయపడ్డారా? పోక్సో యాక్ట్ ప్రకారం నిందితుని అరెస్ట్ చేయకపోవడం అనేది విధి నిర్వాహంలో వైఫల్యం మాత్రమే కాదు, అది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ధిక్కరించడం లాంటిదే. ప్రధాని గారు వేదికపై మైక్ అందుకున్నారు. దేశంలో మహిళలకి రక్షణ కల్పించాలి, నారీ శక్తిని గుర్తించాలి, గౌరవించాలి అని గంభీరంగా ప్రసంగించారు. కానీ సార్, ఒక్కసారి మీ పక్కన కూర్చున్న వ్యక్తి వైపు చూడాల్సింది. తన కొడుకు మీద ఒక మైనర్ బాలికపై వేధించిన కేసు ఉంది. ప్రధాని పక్కనుంటే చట్టం తన పని చేయడము ఆపేస్తుందా? వీవీఐపీ కల్చర్ మన న్యాయ వ్యవస్థను ఎంతలా మింగేసిందంటే బాధితురాలు కన్నీరు పెడుతుంటే నిందితుడు తండ్రి పరేడ్ గ్రౌండ్స్లో ఫోటోలకు పోజులు ఇస్తున్నారు.
ఇక్కడ వింత ఏమిటంటే రాజకీయ వైరుధ్యం ఉన్న నాయకులు కూడా అక్కడే మౌనంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు వేదికపై ఉన్నారు. బీజేపీ నేత బండి సంజయ్ గారు ఉన్నారు. సాధారణంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వీరు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపలేదు? ఇది పొలిటికల్ అండర్స్టాండింగా లేక పవర్ సర్కిల్స్ లో జరిగే మ్యూచువల్ ప్రొటెక్షన్ ఒప్పందమా? ఒక సామాన్యుడు కొడుకు మీద ఇలాంటి కేసు ఉంటే అదే పోలీసులు ఇల్లు గుల్ల చేసి బేడీలు వేసి ఈడ్చుకు వెళ్ళేవారు కదా. మరి మంత్రి కొడుకు విషయంలో ఆ సాఫ్ట్ కార్నర్ ఎందుకు? ఇదే ప్లేస్లో అక్కడ ఒక సామాన్యుడు ఉంటే కూడా సిట్ ఏర్పాటు చేస్తారా లేక వెంటనే చర్య తీసుకుంటారా? ఇవన్నీ ప్రశ్నలే. కొన్ని చేదు నిజాలు మాట్లాడుకుందాం. మన దేశంలో ప్రతి 15 నిమిషాలకి ఒక బాలికపై అఘాయిత్యం జరుగుతుంది. అందులో 40% కేసులు నిందితులు పలుకుబడి ఉన్నవారు కావడంతో బాధితులకు న్యాయం అందడం లేదు. మే 10వ తేదీ తెలంగాణలో జరిగింది కేవలం ఒక సభ కాదు, అది ఒక అహంకార ప్రదర్శన. మా వెనక ప్రధాని ఉన్నాడు, మాకు చట్టం చుట్టం అనే సంకేతాన్ని ఆ చిరునవ్విస్తుంది. రూల్ ఆఫ్ లా అనేది కేవలం పేదవాడి మీద ప్రయోగించే అస్త్రంగా మారిపోయిందా? ఒక మంత్రి కొడుకు అరెస్ట్ కాకుండా ఉండడానికి ప్రధాని సభ ఒక సేఫ్ జోన్లా ఉపయోగపడిందా? ప్రధాని మంత్రి గారు గుర్తుంచుకోవాలి, మీరిచ్చే నినాదాల కంటే మీ పక్కనున్న వారి ప్రవర్తన ప్రజలకు ఎక్కువగా నమ్మకాన్ని ఇస్తుంది. ఒక పక్క తండ్రి చిరునవ్వు, మరో పక్క బాధితురాల ఆక్రందన. ఈ రెండింటి మధ్య నలిగిపోతుంది న్యాయదేవత. పోలీసులకి మా ప్రశ్న ఒక్కటే, మీ రికార్డులలో నిందితుడు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడా లేక మీ యజమానుల ఆజ్ఞ కోసం వేచి చూస్తున్నారా? సమాధానం కావాలి. ఇది బిడ్డల భవిష్యత్తు కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చింది, ఇది ప్రజాపాలన, ఇక్కడ సామాన్యుడికి అన్యాయం జరిగితే సహించేదే లేదు అని. మహిళా భద్రత మా టాప్ ప్రయారిటీ అని చెప్పారు. మరి మే 10న అదే వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. సీఎం గారు అక్కడ రాజకీయ ప్రోటోకాల్ ముఖ్యం కావచ్చు, ప్రధాని వస్తే ఆయన పక్కన కూర్చోవడం ముఖ్యం కావచ్చు, కానీ ఒక చిన్నారికి జరిగిన అన్యాయం కంటే ఆ ప్రోటోకాల్ పెద్దదా? కేంద్రంతో దోస్తీ కోసమా లేక ఢిల్లీ లెక్కల కోసమా ఈ పోక్సో కేసును ఆ వేదిక మీద కనీసం ప్రస్తావించలేకపోయారు? చట్టం తన పని తాను చేయకుండా మీ మౌనం ఒక రక్షణ కవచంలా ఎందుకు మారింది? తెలంగాణ పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర మంత్రి కొడుకుపై కేసు నమోదైనప్పుడు రాష్ట్ర పోలీసులు ఎందుకు వెనకడుగు వేశారు? సాధారణంగా పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే నిందితుడిని కస్టడీలోకి తీసుకోవాలి. మే 10న నిందితుడు హైదరాబాద్లోనే ఉన్నాడని ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఉన్నా అరెస్ట్ ఎందుకు జరగలేదు? అంటే పైనుంచి ఆర్డర్స్ వచ్చాయా? సభ ముగిసే వరకు ఆగండి, ప్రధాని వెళ్ళిపోయాక చూద్దామని పొలిటికల్ అండర్స్టాండింగ్ జరిగిందా? ఒక చిన్నారి ఆవేదన కంటే మీకు ఒక పొలిటికల్ అండర్స్టాండ్మెంట్ ముఖ్యమయ్యాయా? దిస్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్ టు ద హోమ్ డిపార్ట్మెంట్. ఇక మన మీడియా మిత్రులు, మీకేమైంది? చిన్న సామాన్యుడు తప్పు చేస్తే గంటలు తరబడి బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు, నిందితుడు ఇంటి మీద పడతారు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగుతారు. మరి ఒక శక్తివంతమైన నాయకుడు కొడుకు పేరు రాగానే మీ కెమెరాలు ఎందుకు మూసుకుపోయాయి? మీ స్టూడియోలలో చర్చ ఆ చిన్నారి ఆవేదన వినిపించడం లేదు. ఎందుకు? టీఆర్పీ లెక్కల, ప్రభుత్వ ప్రకటనల భయమా, లేదా మంత్రి గారితో ఉన్న వ్యక్తిగత సంబంధాలా? మే 10 నుండి మే 12 వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈ కేసు గురించి వచ్చిన వార్తలు కేవలం 2% మాత్రమే. అదే ఒక సెలబ్రిటీ విడాకులు తీసుకుంటే 90% ఆఫ్ కవరేజ్ ఇస్తారు. ఈజ్ దిస్ ఇస్ అ జర్నలిజం ఆర్ పిఆర్ ఎక్సర్సైజ్? మనం అందరము ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని చూస్తున్నాం. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ సిద్ధాంతపరమైన విమర్శలు చేసుకుంటున్నారు, కానీ ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో అందరూ ఒకటవుతున్నారు. రాజకీయ నాయకుల కొడుకులు ఏం చేసినా చెల్లుతుందనే మెసేజ్ సమాజంలోకి వెళుతుంది. ఇక్కడ మీడియా మౌనం వహించడం అంటే నేరస్తుడికి సహకరించడమే. సైలెన్స్ ఇస్ కాంప్లిసిటీ. మీరు ప్రశ్నించకపోతే రేపు ఏ సామాన్యుడికి న్యాయం జరుగుతుందని భరోసా ఉంటుంది? ముఖ్యమంత్రి గారు, మీరు మార్పు కోసమే వచ్చామని చెప్పారు. ఆ మార్పు అంటే చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించడం. కేంద్ర మంత్రి కొడుకైనా రాష్ట్ర మంత్రి కొడుకైనా తప్పు చేస్తే కటకటాల వెనక ఉండాల్సిందే. మీడియా పవర్ఫుల్ వ్యక్తుల ముందు వంగిపోకూడదు. బాధితుల గొంతుగా నిలవాల్సిన బాధ్యత మీదే. సమాజం అడుగుతున్న ప్రశ్న ఒకటే, డబ్బు అధికారం ఉన్నవాడు ఏం చేసినా నడుస్తుంది, డబ్బు లేనివాడు ఏం చేసినా తప్పేనా? ఆలోచించండి. నిందితుడు ఒక సామాన్యుడైతే, ఒక ఆటో డ్రైవర్ లేదా దినసరి కూలీ అయి ఉంటే ఈ పాటికి సీన్ ఎలా ఉండేదో. సోషల్ మీడియాలో ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ వచ్చేవి. పోలీసులు అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళి ఈడ్చుకొచ్చేవారు. కానీ ఇక్కడ నిందితుడి వెనక ఢిల్లీ అడ్డంగా ఉందా? కోట్లు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంది. అందుకనే ఈ ఆలస్యమా? అందుకనే ఈ గౌరవమా? మంత్రి గారు కెమెరాల ముందుకు వచ్చి అంటున్నారు, ఇది నా కొడుకుని బద్నాం చేసే రాజకీయ కుట్ర అని. సార్, ఒక్క నిమిషం. మీరు చెబుతుంది రాజకీయ కుట్ర అయితే అక్కడ ఉన్నది పోక్సో యాక్ట్.
పోక్సో చట్టం అనేది రాజకీయ కుట్రల మీద నడవదు, అది బాధితురాలి స్టేట్మెంట్ మీద, మెడికల్ రిపోర్ట్స్ మీద నడుస్తుంది. సెక్షన్ 29 ప్రకారం పోక్సో కేసులో నిందితుడు తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. మరి చట్టం ఇంత కఠినంగా ఉన్నప్పుడు కుట్రాన్ని తప్పించుకోవడం బాధితురాల్ని మళ్ళీ రెండోసారి అవమానించినట్టు కాదా? మన రాజ్యాంగం ఏం చెబుతుంది? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమే, ప్రధాని కొడుకైనా సామాన్యుడి కొడుకైనా శిక్ష ఒకటే ఉండాలి. కానీ ఆ రాజ్యాంగం మీ ఇంటికి వచ్చేసరికి దారి మళ్ళిందా మంత్రి గారు? మీ అధికారం, మీ హోదా ఆ చిన్నారికి అన్నిటికంటే విలువైనవా? నా కొడుకు అమాయకుడని మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు, ఆ అమాయకత్వం కోర్టులో నిరూపించాలి. కానీ మీరు కోర్టు దాకా వెళ్లకుండా పోలీసులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటే అక్కడ తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే కదా. దిస్ ఈస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పవర్. ఈ వ్యవస్థలో మరో విషాదం ఏమిటంటే మేధావులు, సెలబ్రిటీలు కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి పవర్ఫుల్ మంత్రి కాబట్టి రేపు తమకు ఏదైనా పని అయితే ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, దీనికే కదా సైలెంట్ వహిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఇక్కడ జరుగుతున్నది ఒక చిన్నారి గొంతు నొక్కడం మాత్రమే కాదు, దేశ న్యాయ వ్యవస్థలో పునాదుల్ని కదిలించడం. డబ్బు, అధికారం ఉంటే ఏ నేరం చేసినా తప్పించుకోవచ్చనే సంకేతం ప్రజల్లోకి వెళ్తే ఇక పోలీసుల మీద, కోర్టుల మీద ఎవ్వరికీ నమ్మకం ఉండదు. ఇది అరాచకం వైపు దారితీసే ప్రమాదం. మే 10వ తేదీ జరిగిన ఆ సభలో చిరునవ్వులు చిందించిన వారు ఒక్కటే గుర్తుంచుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఈరోజు మీరు అధికారంలో ఉండవచ్చు, రేపు రోడ్డు మీదకి రావచ్చు, కానీ ఆ చిన్నారికి జరిగిన అన్యాయం మాత్రం చరిత్రలో నిలుస్తుంది. చట్టం తన పని తాను చెయ్యాలి, నిందితుడు ఎంతటి వాడైనా కటకటాల వెనక వెళ్లాల్సిందే. లేదంటే ఈ ప్రజాపాలన బేటీ బచావ్ నినాదాల్ని కేవలం ఎన్నికల స్లోగన్లా మిగిలిపోతూ ఉంటాయి. అంతే తప్పితే అది ఇంప్లిమెంటేషన్లోకి రావడం లేదు. ఒక్క నిమిషం రాజకీయాలు పక్కన పెడదాం. ఇది కేవలం బండి సంజయ్ కొడుకు గురించో లేక బీజేపీ కాంగ్రెస్ రాజకీయాల గురించో కాదు, ఇది మన బిడ్డల భద్రత గురించి. ఒక్కసారి ఆలోచించండి, రేపు మన ఇంట్లో పిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఎదురుగా ఉన్నవాడు పవర్ఫుల్ అయితే మనం నోరు మూసుకొని ఉండాలా? మన చట్టాలు కేవలం పేదవాడి మీద ప్రతాపం చూపించడానికేనా? అధికారం ఉన్నవాడు ఆకాశంలో ఉంటాడా? ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు ఆ అన్యాయం మన తలుపులు తట్టినప్పుడు మన కోసం మాట్లాడే గొంతు ఒక్కటి కూడా మిగలదు. గుర్తుంచుకోండి, అధికారం శాశ్వతం కాదు, కానీ ధర్మం శాశ్వతం. రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, 5 ఏళ్లకు ఒకసారి జెండాలు మారుతూ ఉంటాయి, అజెండాలు మారుతూ ఉంటాయి. కానీ ఒక వ్యవస్థగా, ఒక సమాజంగా మనం విఫలమైతే అది మన భవిష్యత్తు తరాలకి మనం చేసే ద్రోహం లాంటిదే. వ్యవస్థ అంటే కేవలం పోలీసులు, కోర్టులు మాత్రమే కాదు, ప్రశ్నించే ప్రజలు కూడా వ్యవస్థలో భాగమే. చట్టాన్ని చుట్టం చేసుకునే వాళ్ళకి ఈ సమాజం నిద్రపోవడం లేదు, నిలదీస్తుంది అని తెలియజేయాల్సిన సమయం ఇదే. సమాజం తరపున మేము 3 ప్రధాన డిమాండ్లు మీ ప్రభుత్వాన్ని ముందు పెడుతున్నాము, ఈ దేశం ముందు ఉంచుతున్నాము. సాక్షులను తారుమారు చేయకముందే, బాధితురాల్ని మరింత భయభ్రాంతులకు గురి చేయకముందే తక్షణమే నిందితుడిని అరెస్ట్ చేయాలి. ఆయన ఎవరి కొడుకైనా మాకు అనవసరము, చట్టం దృష్టిలో అతను ఒక నిందితుడు మాత్రమే. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల మీద రాజకీయ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయ జోక్యం లేదని నిరూపించడానికి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. మే 10వ తేదీ పరేడ్ గ్రౌండ్లో వేదిక మీద జరిగిన ఆ మౌన ఒప్పందంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందే. నిందితుడు పరారీలో ఉంటే తండ్రి పక్కన ప్రధాని ఎలా కూర్చున్నారు, దీనికి బాధ్యత ఎవరిది? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా విన్నపం, ఇదొక వీడియో మాత్రమే కాదు, ఒక నిరసన. ఈ గొంతు ఢిల్లీ పీఠాలను కదిలించాలి, హైదరాబాద్ గల్లీలో న్యాయం బతికే ఉందని నిరూపించాలి. రాజకీయ రంగులు పూసి ఈ కేసును పక్కదారి పట్టించాలని చూస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. బాధితురాలి కన్నిటికి సమాధానం చెప్పే వరకు, ఆ చిన్నారికి న్యాయం జరిగే వరకు మనం పోరాడుతూనే ఉంటాం. గుర్తుంచుకోండి, న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగిపోకూడదు. ఆ సైలెంట్ స్టేట్మెంట్, ఈ రాజకీయ ముసుగులు ఎక్కువ కాలం సాగవు. జనబలం ముందు ధనబలం ఎప్పుడు ఓడిపోతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. అధికారం అండతో అరాచకాలు చేసే వారికి, వ్యవస్థ తమ జేబులో ఉంచుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఒక వార్నింగ్ బెల్, ఒక హెచ్చరిక. మనం ప్రశ్నించడం ఆపితే వారు భయపెట్టడం మొదలు పెడతారు. మనం మౌనంగా ఉంటే వారు అన్యాయాన్ని అలవాటు చేస్తారు. అందుకే ప్రశ్నిద్దాం, నిలదిద్దాం. ఆ చిన్నారికి న్యాయం జరిగే వరకు, ఆ నిందితుడు బోన్లో నిలబడే వరకు మన గొంతు వినిపిస్తూనే ఉంచుదాం. న్యాయం కావాలి, అది అందరికీ సమానంగానే ఉండాలి. అప్పుడే ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి గౌరవం.